వీడియో 7 అయిపోయింగా వీడియో 8. స్టే ఆన్ ది గో. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హెవీగా చేయండి, లంచ్ లైట్గా చేయండి, డిన్నర్ కూడా లైట్గా చేయండి. ఇది కీ పాయింట్. బ్రేక్ఫాస్ట్ హెవీ ఎందుకు చేయమంటూ చెప్తున్నానంటే, బ్రేక్ఫాస్ట్ కెన్ బి డన్ బై 8 to 9 లోపు మీరు ఎక్కడైనా ఆగి మంచిగా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అట్లానే హెవీ బ్రేక్ఫాస్ట్ అంటే నిద్ర వచ్చేటట్టు కాదు, హెవీ బ్రేక్ఫాస్ట్ కడుపు ఫుల్ అయ్యేటట్టు. మంచిగా వాటర్ తాగండి, స్టార్ట్ చేయండి, మధ్యలో వాటర్ తాగుతూ ఉండండి. ఎనర్జీ బార్స్ కన్జ్యూమ్ చేయండి, ఎనర్జీ డ్రింక్స్ తాగండి, ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ అవన్నీ తాగుతూ ఉండండి. సన్ స్ట్రోక్ రాకుండా, లేకపోతే హీట్ వేవ్స్ హిట్ అవ్వకుండా ఇలాంటి సన్ స్క్రీన్ పెడుతూ ఉండండి. ఈ పార్ట్ ఉంది కదా, మాడిపోతుంది. ఎక్కువసేపు మనము విండ్షీల్డ్ క్లోజ్ చేసి పెట్టలేము, ఓపెనే పెట్టాలి, గాలి సరిపోదు లోపల. సో ఇవన్నీ మేజర్ థింగ్. సో హెవీ బ్రేక్ఫాస్ట్, లైట్, ఓకే, మీడియం డిన్నర్. ఎందుకంటే హెవీ డిన్నర్ చేసినామంటే బిర్యానీ గుమ్మినామంటే ఇక దాగం వేస్తుంది, నిద్ర వస్తుంది. ఇక ఎందుకంటే మనకి ఉన్న స్ట్రెచ్ అనేది 6 to 6 AM to 6 PM స్ట్రెచ్, లేదంటే ఒక 8 o'clock లాస్ట్, 8 వరకు లాస్ట్. బికాస్ వీ నీడ్ టు రెస్ట్. 8కి వెళ్ళేసి మన మంచి స్నానాలు చేసుకొని, ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీనగర్ వరకు మంచి స్నానాలు చేసుకోవచ్చు. శ్రీనగర్లో కూడా మాకు వేడి నీళ్ళు దొరకలే, సో వేడి నీళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అయింది. సో సోన్మార్గ్లో ఇక్కడి నుంచి అక్కడ వరకు మంచిగా ఫుల్ ఫస్ట్ క్లాస్గా మనం టిప్ టాప్గా రెడీ అయ్యి అన్నీ చేయొచ్చు. ఆడ నుంచి ఇక అంతే. ఇంకా మళ్ళీ లేక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చులే, మీకు హీటర్స్, కరెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బై ఎనీ ఛాన్స్ ఏమైనా లేకపోతే ఆడ ప్రాబ్లం అవుతుంది. కానీ అక్కడ వరకు నీట్గా హైజీన్గా ఉంటాం మనం ఆడ వరకు. సో అది ఇంపార్టెంట్. సో హెవీ బ్రేక్ఫాస్ట్, మీడియం లంచ్, లైట్ డిన్నర్, మంచి స్లీప్ అనేది మ్యాండేటరీగా ఉండాలా. సాక్స్ వేసుకుని పడుకోండి, అంటే ఆ సాక్సే కాదు, వేరే సాక్స్ వేసుకుని పడుకోండి. కాళ్ళు స్వెల్లింగ్ రావడము అవన్నీ ఎక్కువ ఉంటుంది. సోలోగా వెళ్తున్నారు కదా, ఎవరు కాళ్ళు ఒత్తడానికి కూడా ఎవరు ఉండరు. నాకు మా నరేష్ గారు ఉండే, కొంచెం ఈ పొత్తురా అని రిక్వెస్ట్ చేసుకుని ఒత్తిండాడు. సో అట్లా. మళ్ళీ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అనేది టాయిలెటరీ సపరేట్గా పెట్టుకోండి, మీ ఎసెన్షియల్ బట్టలు సపరేట్గా పెట్టుకోండి, ఈజీగా క్యారీ చేసేటట్టు పౌచెస్లో పెట్టుకోండి. క్యాష్ క్యారీ చేయండి ఇక్కడి నుంచే. కావాలంటే ఇంటి దగ్గర నుంచి క్యాష్ని క్యారీ చేయలేని మీకు ట్రికీగా ఉంది, ప్రాబ్లంగా ఉందంటే ఢిల్లీ వరకు లాస్ట్, చండీగఢ్ లాస్ట్. దాని తర్వాత మీకు ఏటీఎమ్స్ దొరకవు. మేము లాస్ట్ డ్రా చేసింది చండీగఢ్లో, ఒక పెట్రోల్ బంక్లో మాకు దొరికే, అక్కడ నేను లాస్ట్ క్యాష్ డ్రా చేశాను.